ఇక నెంబర్ 2 క్రిస్టియన్ మత సంస్థలు రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఎన్నొచ్చాయి అంటే దాదాపుగా 2004 నుంచి 2009 మధ్యలో 5,000 చర్చలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5,000 చర్చలు వెలిసాయి. ఆ విధంగా అక్కడ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ని ఇంకొక చేతిలో ఈ విధంగా పణంగా పెట్టుకున్నారు. కాబట్టి ఇటు ముస్లింలు క్రిస్టియన్లు వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఉంటారు అన్నట్టు పెట్టారే తప్ప ఇది కాంగ్రెస్ కోసం ఉంటారు అన్నట్టుగా నిలబెట్టలేదు. కాబట్టే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేస్తున్నట్టుగా క్రిస్టియన్లంతా మా వాళ్లే, ముస్లింలంతా మా వాళ్లే, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీయా లేదంటే ఏ పార్టీ అని చెప్పి ఈ 2 కులాలు వీళ్ళ వాళ్లే అని చెప్పుకుంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు వేసిన విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఇదే ముస్లింలకు ఇదే క్రిస్టియన్లకు ఈ విత్తనాలని మొక్కలుగా మార్చుకొని ఆ మొక్కల ద్వారా వచ్చే ఫలాలని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారే జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ని కంటిన్యూ చేస్తున్నారు ఈ మత ప్రాతిపదికన విషయంలో. ఆ విధంగా వైఎస్ఆర్ నాటిన విత్తనాలు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఫలాలుగా మారాయి అన్నమాట. ఒక క్రిస్టియన్ ఓటుని ముస్లిం ఓటుని రెండింటిని కూడా వాళ్ళ చేతుల్లో వాళ్ళ మనుషులుగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఈ 2 కమ్యూనిటీల్ని మార్చుకోగలిగినంత బలాన్ని పుంజుకోవడానికి ఉపయోగపడ్డాయి. అంటే ఒక రకంగా వీళ్ళు ఒక క్రిస్టియన్ వర్గాన్ని మొత్తాన్ని కూడా ఆయన మొత్తం క్రిస్టియన్ వర్గానికి 2 రాష్ట్రాల్లో కూడా క్రిస్టియన్ వర్గం మొత్తానికి కూడా పోలరైజ్ చేస్తూ ఆయనే దానికి దేవుడు లాగా రిప్రజెంట్ లాగా ముందుకు తీసుకువెళ్లారు ఇన్నాళ్ల పాటు.